హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మళ్ళీ క్యాటరింగ్ చేస్తున్నాము. ఈరోజు మనం క్యాటరింగ్ ఎంతమంది చేస్తున్నాము, మెనూ ఏంటిది అనేది మన షెఫ్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తారు. ఒకసారి మీరు ఆయన మాటలు వినండి. బ్రో, ఇవాళ మనం క్యాటరింగ్ ఎంతమంది చేస్తున్నామో ఒకసారి మన సబ్స్క్రైబర్ చెప్పండి. 300 మందికి ఈరోజు క్యాటరింగ్ చేస్తున్నాం. మన మెనూ ఏంటిది? ఫస్ట్ మెనూ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, సాంబారు, రైతా, పాలకూర పప్పు, వంకాయ ఆలుగడ్డ. ఓకే, మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది? 4 అవర్స్. 4 అవర్స్ పడుతుందా? ఓకే బ్రో. ఫస్ట్ సామాన్లు అన్నీ రెడీ చేసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేసినాము. దీనికి సంబంధించిన కొత్తిమీర, పుదీనా, టమాటాలు, ఆనకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కటింగ్ రెడీ చేసుకొని నెక్స్ట్ కుకింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. కటింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ పప్పుకి, సాంబార్కి కుక్కర్లు అనేది మేము పప్పు పెట్టేసినాము. నెక్స్ట్ ఒక 10 to 15 kgs రైస్ వండుతున్నాము. నెక్స్ట్ రైస్ ఉడికేటప్పుడు దీంట్లో ఆయిల్, సాల్ట్ అనేది వేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాము. నెక్స్ట్ 20 kgs చికెన్ తీసుకున్నాము. దీంట్లో అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ ఒకటేసారి వేసి ఫస్ట్ మ్యారినేషన్ అనేది చేసాము. ఫస్ట్ దీంట్లో సంబంధించిన ఆయిల్ పోసుకుంటున్నాము. దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ చికెన్కి అనేది మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్యాటరింగ్లో. మామూలుగా మీరు ఎక్కడ చేసినా కానీ చికెన్ అయితే మినిమం ఒక 1 to 2 hours మ్యారినేషన్ పెట్టి తర్వాత మీరు బాయిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి మసాలా అనేది ముక్కకు పట్టుకుంటుంది. యూట్యూబ్లో ఓకే, మేము ఒక 45 minutesలో చికెన్ కర్రీ, 20 kgs రైస్ అనేది మేము బాయిల్ చేసి పెట్టుకున్నాము. మీరు క్యాటరింగ్ చేసేటప్పుడు ఈ అన్నం మీద నిప్పులు వేసడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అటు ఇటు దమ్ము ఉన్నా కానీ మనకు సెట్ అవుతుంది. బ్రో, బగారకు ఎంత నానబోస్తున్నావు? రైస్ ఎన్ని కేజీస్? 35 kg. 35 kgs. ఓకే. ఒక 20 minutesలో 35 kgs రైస్ అనేది మేము కంప్లీట్ చేసేసినాము. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్. దీంట్లో కూడా నిప్పులు అనేది మ్యాండేటరీగా వేసేసుకోవాలి మనము.
నెక్స్ట్ మటన్ ప్రాసెస్ అవుతుంది. దీంట్లో ఒక 2 లీటర్ ఆయిల్ ఫస్ట్ అయితే. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఓల్ మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మినిమం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్ మేము మటన్ వేస్తున్నాము. మటన్ వేసిన వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ ఈ మటన్ని మినిమం ఒక 1 అవర్ టు 40 మినిట్స్ టు ఒక 1 అవర్ అయితే దాన్ని ఉడకబెట్టాలి. మేమైతే ఫస్ట్ అయితే దీన్ని మటన్ ఉడకబెడుతున్నాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నాం. నెక్స్ట్ మటన్ అయితే ఉడికిపోయింది. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసి ఒక 5 to 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. దాని తర్వాత కారము ఒక 1 kg. నెక్స్ట్ ఉప్పు, ధనియాల పొడి, మసాలా. మీకు నచ్చితే టమాటా కూడా ఇదే మూమెంట్లో వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు కారం ఎక్కువ అనిపిస్తుందంటే కూడా చింతపులుసు వేసుకుని మనం కవర్ చేసుకోవచ్చు. ఇట్లా మటన్ ప్రాసెస్ అనేది ఒక 1.5 అవర్లో ఫుల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కలరు, టెక్స్చర్ ఒకసారి చూడండి. ప్రజెంట్ అయితే వీడికైతే నాన్ వెజ్ సెక్షన్ అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వెజ్ సెక్షన్ దగ్గరికి వచ్చినాము. ఫస్ట్ మేము సాంబార్ చేసినాము. సాంబార్లోకి ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, దాని తర్వాత ఒట్టిమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, దీనికి సంబంధించిన ఆనంకాయ, ఒకవేళ మునక్కాయ అంటే మునక్కాయ, టమాటా ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సాంబార్లో కూడా దీనికి సంబంధించిన ఓల్ మసాలా కూడా వేసుకోవచ్చు. గోదావరి పువ్వు, మార్వాడి మెంతి, బగారాకు. ఎప్పుడైనా ఇప్పుడు వేసిన ఈ మసాలాలు ఏవైతున్నాయో వీటి నెక్స్ట్ ఈ ఫ్రై అయిన ఐటమ్స్లో దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఒక 2 kgs పప్పు అయితే ఉడకబెట్టిన పప్పు మెత్తగా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం ఇంగువ కూడా వేసుకుంటాము. దాని తర్వాత సాంబార్ పౌడర్ కూడా మస్ట్. దాని తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇది కొంచెం మాట నుంచి గరం మసాలా, సాంబార్ అయితే ఒక 1/2 అవర్లో రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి టమాటా పప్పు రెడీ చేస్తాము. టమాటా పప్పుకి సేమ్ సాంబార్ లెక్కనే ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పొట్టిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టమాటో ఇవన్నీ ఫస్ట్ మనం ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి. టమాటా పప్పులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు, తర్వాత అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి ఇవన్నీ నార్మల్ రెగ్యులర్గా మనం వేసేది ఉంటుంది. దాంట్లో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దాన్ని కొంచెం వాటర్లో కూడా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పప్పు వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది. మాకు
ఫుల్ క్యాటరింగ్ అనేది ఒక 4 to 5 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. గైస్ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా క్యాటరింగ్ చూసి ఎవరికైనా క్యాటరింగ్ సర్వీసెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్లు ఉంటాయి, మీరు డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్ మీ. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఇలాగే సపోర్ట్ ఇస్తారని నమ్ముతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.